చాలా అందంగా చాలా బుద్ధిమంతులుగా ఉంటారు. నిజంగానే చాలా అందంగా ఉంటారు, చాలా బుద్ధిమంతులుగా ఉంటారు వీళ్ళు. కాకపోతే ఆడపిల్లలు పుడితే ఆ శుక్రవారం పూట అత్తగారి వాళ్ళకి కలిసి వస్తుంది. ఆడపిల్లలు పుడితే ఈ పుట్టింటి వాళ్ళకి కాదు వచ్చేది, అత్తగారింటికి బాగా కలిసి వస్తుంది. వాళ్ళకి ఒక యోగం తెచ్చినట్టు, భర్తకి మంచి మహాలక్ష్మి వచ్చినట్టు ఇంటికి. సో అలాంటి యోగాలు శుక్రవారం ఆడపిల్ల పుడితే, శుక్రవారం మగపిల్లలు పుడితే పుట్టింటి చాలా హెల్ప్, చాలా మంచి యోగం వచ్చేది అనమాట. సో అబ్బాయి కానీ మగ శుక్రవారం కానీ పుట్టే కనుక ఆ ఇంట్లో చాలా సుఖ సంతోషాలు, అసలు ఏ రోజుకి డబ్బులు లేదనే మాట రాదు, ఆ ఇంట్లో వస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా వీళ్ళు జరుగుతుంటుంది. అంటే తిండికి బట్టకి లోటు లేకుండా ఎప్పుడూ నడుస్తుంటుంది. ఆ అబ్బాయి కూడా లైఫ్ లాంగ్ తిండికి బట్టకి లోటు లేకుండా నడుస్తుంది. చాలా మంచి మంచి యోగాలు ఈ శుక్రవారం అనేది. శుక్రవారం అంటే సౌభాగ్యము, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము, తర్వాత కుబేరుడు అనుగ్రహంతో పుడతారని చెప్పి ఈ శుక్రవారం పుట్టారంటే అలా యోగాలు ఉన్నాయి పూర్వం మనకి పురాణంలో ఉన్నది. సో ఈ రోజు పుట్టిన వాళ్ళు వీళ్ళ చేతితో ఏ రూపాయి ఇచ్చినా వాళ్ళకి అవతరాలు బాగా కలిసి వస్తుందని చెప్పి వీళ్ళతో డబ్బులు ఇప్పించే వాళ్ళు కాదు. అందుకే శుక్రవారం డబ్బులు ఇవ్వద్దని ఒకటి వచ్చింది కదా మనకి, అది శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళతో ఇవ్వద్దని అర్థము. దాని కాస్త అలాగ శుక్రవారం డబ్బులు ఇవ్వకండి అందరికి. ఓ అవునా, జస్ట్ శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు మాత్రమే శుక్రవారం వాళ్ళ చేతితో ఇవ్వకూడదు. వాళ్ళ చేతితో ఇస్తే ఆ లక్ష్మి వాళ్ళతో వాళ్ళకి కలిసి వస్తుందని, వెళ్ళిపోతుందని కాదు, వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పేసి చాలా మంచి విషయం. ఇది కాస్త అలా ఏమైందంటే శుక్రవారం డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు, శుక్రవారం డబ్బులు ఇస్తే మనకు తిరిగి రావు, చాలా